అదృష్టం పడితే అలాగలేవు. మాకు కూడా వచ్చినాయి రాలేవన్నా. వచ్చినందుకు వచ్చిన ఇండ్లు ప్రతి ఒక్కరికి ఇండ్లు వస్తున్నాయి వస్తున్నాయి కదా, వస్తున్నాయి. మరి వచ్చినాక వస్తున్నాయి, ఒకరికి రాకపోవచ్చు కూడా. తినాక అందరికి వస్తే దొరుకుతాయి పువ్వా. ఒక మీదకి రేషన్ కార్డులు వచ్చినాయి, రేషన్ కార్డులు ఉన్న ఉన్నాయప్ప. వచ్చేటోళ్ళు అప్లికేషన్ ఉన్నాయి. సన్న బియ్యం ఇస్తున్నారు కదా, నెలకు ఇప్పుడు 3 నెలలు బియ్యం ఇచ్చారు కదా. పర్వాలేదా ఇప్పుడు ఆయన పరిపాలన కాదు, ఇప్పుడు నడిచే ప్రపంచం చెప్తున్నాం అంతే. ఇప్పుడు నడిచి చెప్పాలా వేరే చెప్పాలా, మనకి రాలేదు అని బాధపడి చెప్తున్నాడు. వచ్చిన కొంతమంది చిరపిల్ల అయింది, పోనీ కాలేదు. అందరు కరెక్ట్ అది కదా. ఇప్పుడు ఇందిరా మిల్లు మంచిగా ఉన్నాయా, డబుల్ బెడ్రూమ్ మంచిగా ఉండేనా? డబుల్ బెడ్రూమ్ మేము చూసినా మొక్కు మా ఊళ్ళో ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఎవరు చూసిండు? ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదా? ఎవరు చెప్పిండు? ఎవరు చూపించినా చెప్పు. అప్పుడు నేను చూపిస్తా అయిండు. ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదు, ఒక్క 2 లేవు అంతే. ఇందిరా మిల్లు ఉన్నాయి, చూపిస్తాడు బరాబర్ చూపిస్తున్నాడు. ఇట్లా కట్టింది ఇప్పుడు ఇట్లా ఇచ్చింది ముందా వాళ్ళు మొత్తం కట్టి వాడు ఆడిచిన కానీ జాగా మా జాగా. కొన్ని పైసలు మాకు అవుతున్నాయి, కొన్ని పైసలు వాడు ఇస్తున్నాడు. అయినాయి అవి అక్కడ అక్కడనే కాడు. 5 కిలో వచ్చేదా ఈయన కడుగు ఇట్లా ఇచ్చింది. అరే అది కడుగు కానీ నేను కష్టపడలేదు, ఆయన కష్టపడే కానీ కాడు. ఆయనకు వస్తున్నా అడుగు కానీ కట్టినాడు. 5 కిలో వచ్చింది. సంతోషమేనా? సంతోషమే. బయట వాళ్ళు అంటే మధ్యలో దళారులు ఎవరు లేరు కానీ బరాబర్ వచ్చింది. పేదోళ్ళకి వచ్చినాయి ఇల్లు. అదే నాకు ఇల్లు లేకుండా ఇల్లు ఇచ్చారు. లేనోళ్ళకి వచ్చినాయా, ఉన్నోళ్ళకి కూడా ఇచ్చారు అంటున్నారు. లేనోళ్ళకే ఇచ్చారు, ఇందిరా మిల్లు లేనోళ్ళకి ఇచ్చారు. లేనోళ్ళకి ఇచ్చారు. అయితే 5 లక్షలు అంటే విడతా ఇచ్చారు కదా సార్. ఇప్పుడు ఒకసారి ఇస్తారు. 3,50,000 వచ్చినాయి. ఓసారి 50,000 ఇస్తారు. అయితే ఇంకా 1,50,000 రావాలి. లాస్ట్ బిల్ ఉందా? లాస్ట్ బిల్ ఉన్నది, రాలేదు. అయిపోయిందా? ఓడిపోయిందా? అయిపోయింది. ఇంట్లోకి పోయినా. ఇంట్లో కూడా పోయినా? రైట్. ఇక ఇంటి పోయినా మొత్తం దేవుని దయ వల్ల ఇంక కలుపుకున్నా. మరి రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండే అయితే పర్వాలేదు. నాకైతే పర్వాలేదు, మంచిగా. నీకైతే పర్వాలేదు. అప్పుడు డబుల్ బెడ్రూమ్ కోసం ట్రై చేసినావు మరి? అప్పుడు చేసిన రాలేదు, వదిలినారో ఎక్కడ కానీ రాలేము మాకు. అంతే, రాలే. మొత్తమే ఇయ్యలే ఇయ్యలే. అంటే ఇప్పుడు ఓవరాల్ గా మరి కేసీఆర్ మళ్ళీ బయటకు వస్తే ఆయన వెళ్తాడా? గెలవడిగా కష్టమేనా? కష్టమే. అయితే బయటకు వచ్చేటట్టు ఉండే ఏమైనా వాతావరణం కనబడుతుందా? మాకు ఊరైతే ఎవరే మాట్లాడారు. ఆయన ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వచ్చేటట్టు కనబడుతుందా? కనబడుతుంది, కష్టమే. రాడిగా వెళ్ళాడు, బయటకు వెళ్ళాడు. వెళ్ళినా కూడా గెలిచినట్టు అయితే లేడిగా. ఆయన మస్తు సంపాదించుకున్నాడు, కూర్చొని పాముదల కూర్చుంటాడు, పండుకుంటాడు. ఇంకేమో ఆయనకి ఎందుకు? అంతేనా? అలా బిడ్డ కూడా ఏమో అంటుంది కదా, కొత్త పార్టీ కూడా పార్టీ పెట్టింది. అవునంట, పెట్టింది. నా పట్ల రండి, నా పట్ల రండి అంటున్నాడు. అంటే మన ఆయన వేయండి అన్ని వాస్తవమే, ఇప్పుడు నేను చేస్తా అంటుంది. నేను చేస్తా అంటుంది. అయ్యే చేసినా కరెక్ట్ లేవు, నువ్వేం చేస్తావు? ఇంకా అంత ఒకటే, అయ్యం బియ్యం ఒకటే. ఇంకా మీరేం చేస్తారు? నమ్మకం పోయింది, నమ్మకం పోయింది అలా. ఇప్పుడు పాపం మరి ఇప్పుడు ఆయన కొడుకు లేకపోతే అల్లుడో బిడ్డలో ఎవరు ముఖ్యమంత్రి కారంట? కారు. అంతేనా? కారు. ఈ కుటుంబంలో అయితే కేసీఆర్ చెప్తే మిగతా వాళ్ళకి ఛాన్స్ లేదు. వాళ్ళ కుటుంబంలో ఎవరికి అవకాశం. ఇప్పుడు నీకు కేసీఆర్ పార్టీ వాళ్ళు వచ్చి మరి రాత్రి నీకు ఇందిరా మిల్లు ఎత్తే వచ్చిందేమో కానీ ఫుల్ బాడీలు వచ్చి 5 లక్షలు ఇస్తా అంటే ఆయన తాటు చేయకూడతావా? ఎవరు ఇచ్చారు? నాకు ఎవరు ఇచ్చారని ఇస్తే ఎన్నికలకు ముందు ఇస్తే మాకు వద్దు, సొమ్మొద్దు. వాళ్ళ ముందే ఎంత పైసలు నీకు అద్దాడు? నాకు వద్దు, అదా మా కష్టం చాలు. ఆయన చాలు, ఇవి ఇచ్చింది నాకు, ఇల్లు కట్టుకున్నా, సంతోషంగా ఉన్నా, చాలు. ఏం పేరు నీ పేరు? నా పేరు నాగయ్య. నాగయ్య.